హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు నేను పచ్చి మామిడికాయతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నా. ముందుగా దీనికోసం మామిడికాయని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఒక 10 నుంచి 20 దాకా వెల్లుల్లిని పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని మామిడికాయ ముక్కలన్నీ వేసి మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లిలో సగం వేసి మిగతా సగం తిరువాతలోకి పెట్టుకోండి. ఇందులోకి కారం పొడి, కాస్త ఉప్పు వేయండి. మామిడికాయ పుల్లగా ఉంటే కొంచెం కారం ఎక్కువ పడుతుంది, చూసుకొని వేసుకోండి. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయండి. ఫుల్గా నున్నగా ఆడిచ్చేస్తే బాగోదు, ఇలా కచ్చా పచ్చాగా ఉండాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత కాస్త జీలకర్ర చిటపట్లాడిన తర్వాత కొన్ని ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు వేయండి. అవి వేగిన తర్వాత వెల్లుల్లి కొన్ని తీసి పెట్టుకున్నాం కదా, అవి వేసి బాగా వేపండి. వెల్లుల్లి కొంచెం బ్రౌన్ కలర్ రాగానే మీ దగ్గర కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఉంటే వేయండి. నేను ఇక్కడ కొత్తిమీర ఉంది, కొత్తిమీర వేసాను. తర్వాత మనం కచ్చా పచ్చాగా వేసుకున్న మామిడికాయ పేస్ట్ని ఈ తిరువాతలో వేసి కలిపి స్టవ్ ఆపేయండి. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు దీనికి, జస్ట్ ఊరికే తిరువాత కలిస్తే చాలంతే. ఆపేసి ఆ పచ్చడిని ఒక బౌల్లోకి స్టోర్ చేసుకోండి. ఇది 2 to 3 డేస్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంటుంది. దీన్ని అన్నం నెయ్యిలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. కొంతమంది అయితే ఉట్టి పప్పుల పొడి ఇది వేసుకొని తింటారు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.